అండి. బాబు నెక్స్ట్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? 100కు 200% జగన్. జగన్ కాదు, జగన్ అనే తోడు రాడు 100%. చంద్రబాబు అనే పర్సన్ మనకు 100% వస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు మనకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ, తెలంగాణ ఆంధ్ర విడిపోక ముందుకు తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది ముఖ్యమంత్రి అంటే మన చంద్రబాబు నాయుడే. సో అది అర్థం చేసుకోక ఆంధ్రలో ఉన్న జనాభా అర్థం చేసుకోకుండా మన జగన్ గెలిపించారు. సో ఇప్పటికే ఆంధ్రలో ఉన్న జనాభాకు మొత్తం అందరికీ అర్థమైపోయింది. సో ఇది ఒక ఛాన్స్ ఇచ్చిర్రు, అర్థమైపోయింది. నెక్స్ట్ టైం మాత్రం 200%, 100కు 200% జగన్ రాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి కొన్ని మేనిఫెస్టోస్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేశారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాను అని. చేయగలుగుతాడా? మేడం ఇప్పుడు జగన్కు చంద్రబాబు పోలిస్తే చంద్రబాబు కింద 0.001 జగన్ అనే పర్సన్. ఎందుకంటే చంద్రబాబు అనే వ్యక్తి ఎక్స్పీరియన్స్ పొలిటికల్లా ఈవెన్ మన టీఆర్ఎస్ మన కల్వకుంట్ల చంద్రశేఖర్ కూడా లేదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ చంద్రబాబుకు. ఎక్కడ ఏం చేయాలి, ఏ పనులు చేస్తే ఎట్లా డెవలప్ అవుతారు, పేదోళ్ళు ఎట్లా డెవలప్ అవుతారు, ఉన్నోడు ఎట్లా ఉంటాడు, లేనోడు ఎట్లా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడుకు 100% తెలుసు. ఏ స్కీమ్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది చెప్పి కూడా ఆయన ఆలోచించి చేస్తాడు ఏది చేసినా. సో ఆయన ఒక పథకం పెట్టినట్టు దానికి 200% సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఆంధ్ర ప్రజలు కోరుకునేది అదే, తెలంగాణ నుంచి కూడా నేను కోరుకునేది అదే. సో ఇప్పుడు ఇలా జగన్ ఫస్ట్ టైం గెలిచిండు. నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి పథకాలు పెట్టినా కూడా సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలంటే దానికి ఎక్స్పీరియన్స్ కావాలి, దమ్ము కావాలి. ఆ దమ్ము అనేది లేదు, అది నేను కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు మరి ఉద్యోగాల అవకాశాలు వస్తాయా చంద్రబాబు నాయుడు గారు అధికారం? 100% అవుతుంది. ఎందుకంటే ఆయనకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఒక్కసారి ఓటమికి పాలైనడు నెక్స్ట్ నేను ఎక్కడ తప్పు చేసినా, ఎక్కడనైతే నేను ఒక స్టెప్ వెనకకు పోయినా చెప్పేసి ఓడిపోయినోడు తెలుసుకుంటాడు. అది ఈవెన్ గేమ్ అయినా ఒక ఏదైనా సరే ఒక పర్సన్ ఎందుకు నేను బ్యాక్ అని అనేది తెలుసుకుంటాడు. దాన్ని ఊహించుకొని నెక్స్ట్ ఇంకో స్టెప్ తీసుకోగలుగుతాడు. సో చేయగలుగుతాడు 100%. ఆ నమ్మకం నాకు తెలంగాణ నుంచి నేను చెప్తున్నా. థ్యాంక్ యూ.